హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ మేకింగ్ టూనా ఫిష్. డబ్బాలో ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక టిన్లో బాయిల్ చేసి ఉంచుతారు. సో ఇది మనం శుభ్రంగా కడిగి ఒకసారి కడగకపోయినా పర్వాలేదు, బట్ కడుక్కుంటే బాగుంటుంది. కడిగి వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఇలా డ్రైగా చేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసాను, కొబ్బరి నూనె. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పెరింజీరా, ఇది సోంపు, కొంచెం సోంపు వేసి సోంపు వేగిన తర్వాత ఆనియన్స్, ఒక ఉల్లిపాయ పెద్దది, చిన్నవి అయితే 2 వేసి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను, 4 గ్రీన్ చిల్లీస్ చిన్నవి, చాలా స్పైసీగా ఉంటాయి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆనియన్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి, తొందరగా బ్రౌన్ అవుతాయి. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్. లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని లైట్ బ్రౌన్ అవే చూసారా. 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుగా ఉంది ఏంటనుకుంటున్నారా? నేను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి పెడితే 1 నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కారం. ఇది స్పైసీ కారం కాదు, అందుకనేసి 2 స్పూన్లు వేసాను నేను, అయినా కారంగా లేదు. ఇవి కడిగి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసి ఒక 20 నిమిషాల వరకు కుక్ చేయాలి. మనం వాటర్ వేయకూడదు, బాగా డ్రైగా ఉండాలి ఇది. సో పప్పు సారు పెట్టుకునేటప్పుడైనా ఇది సైడ్ డిష్ కింద వండుకుంటే చాలా బాగుంటుంది. సో మనం చేపల పిడి వండుతాం కదా, సేమ్ అలాగే ఇది కూడా. కాసేపు మూత పెట్టుకుని ఫ్లేమ్ స్లోగా పెట్టుకుని కుక్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.